పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి సుమారు 5 లక్షల విలువైన 50 గ్రాముల బ్రౌన్ షుగర్ డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నట్లుగా పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్ వెల్లడించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ లక్ష్మీనరసయ్య సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని ప్రశ్నించగా మాల్దా జిల్లా హబీబుర్ రహమాన్ ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఖదీర్లో తెలపగా వారిని తనిఖీలు చేయగా వ్యక్తుల వద్ద నుంచి బ్రౌన్ షుగర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద గల మాల్దా జిల్లా నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి లాభాల కోసం అధిక ధరలకు ఇక్కడ అమ్ముతున్నట్లుగా తెలిపారు. ఈ రోజు 15/5/2026 రోజున మనకు ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మన భువనగిరి పట్టణంలోని ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఈ మధ్యాహ్న సమయంలో ఒక డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పేసి సమాచారం రాగా మా యొక్క ఎస్ఐ గారు లక్ష్మీనరసయ్య మన యొక్క సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ మనకి హబీబుర్ రెహమాన్ మరియు ఎస్కే ఖదీర్ వీరిద్దరు కూడా వెస్ట్ బెంగాల్ చెందినటువంటి ఒక లేబర్ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్కి ఎలక్షన్ సమయంలో వెళ్ళి ఆ యొక్క అధిక సంపాదన ఆశతోటి కొంత ఈ బ్రౌన్ షుగర్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చేసి ఇక్కడ ఎవరికైతే నీడిందో వారికి ఇట్లా అమ్మి అధిక సొమ్ము చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దీంట్లో భాగంగా మనకి ఈ యొక్క బ్రౌన్ షుగర్ ఈ 2 ప్యాకెట్ కలిపి ఇది ఒక 25 గ్రాములు ఉంటుంది, ఇది ఒక 25 గ్రామ్స్ ఉంటుంది. మొత్తం 50 గ్రామ్స్ బ్రౌన్ షుగర్ వీళ్ళ వద్ద మనం ఫిజికల్గా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క బ్రౌన్ షుగర్ వాల్యూ మనకి ఇక్కడ మొత్తం కలిపి 50 గ్రాములు ఉంటుంది. సుమారుగా మార్కెట్లో మనకి చెప్తున్న మా యొక్క గణాంకాల ప్రకారం దీని యొక్క వాల్యూ గ్రాము వచ్చేసి 10,000 రూపాయలు ఉంటుంది. మొత్తం 50 గ్రాముల ద్వారా 5 లక్షల వాల్యూ ఉంటుంది. ఈ యొక్క బ్రౌన్ షుగర్ అమ్ముతున్నటువంటి వ్యక్తిని మేము పట్టుకుని ఈరోజు మనము డిమాండ్ తరలించడం జరుగుతుంది. మనకి భువనగిరి పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు ఎవరైనా ఇట్లా అనుమానాస్పదంగా జరుగుతున్నట్లయితే మాకు సమాచారం